Little home. హాయ్ హలో వెల్కమ్ టు లిటిల్ హోమ్. ఈరోజు వచ్చేసి నా రెసిపీ కాబోలి చెన్న విత్ స్ప్రింగ్ ఆనియన్. దీంట్లోకి బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకున్నానండి నేను. కాబోలి చెన్న విత్ స్ప్రింగ్ ఆనియన్ బాయిల్డ్ ఎగ్స్ సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీకి చాలా ధీటుగా ఉంటుందండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మనం నానబెట్టుకున్న కాబోలి చెన్న అండ్ ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. మీడియం సైజు టమాటో ఒక 2 తీసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, బాయిల్డ్ ఎగ్స్ అండి, నేనైతే 3 తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలితే అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. ఈ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే మనం తీసుకుందామండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక మనం హోల్ గరం మసాలాలు దీంట్లో యాడ్ చేసుకుందాం. హోల్ గరం మసాలా అంటే నేను సాజీరా, ఇలాచి, చెక్క, ఒక బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసుకున్నాను. ఇవి మనకి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. త్వరగా మనకి ఫ్రై అవుతాయి ఆనియన్స్. సో దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. మనకి కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసుకుందాము. ఓకే, టమాటాస్ కూడా మనకి కుక్ అవ్వాలండి మంచిగా. మూత పెట్టేసుకొని ఒక 5 or 10 minutes వదిలేద్దాము. ఒకసారి తీసి చూద్దాము. మనకి టమాటోస్ అనేవి కుక్ అయిపోయినాయి ఆల్మోస్ట్. దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. ఓకే, దీంట్లో మనం నానబెట్టుకున్న కాబోలి చెన్న కూడా యాడ్ చేసుకుందాము. కాబోలి చెన్న వేసుకున్నాక మరొక 2 నిమిషాలు మొత్తం అంతా ఉడికించుకుందాము. కాబోలి చెన్నలో ఉన్న వాటర్ మొత్తం కూడా మనకి వినిగిపోయే వరకు కూడా ఇట్లనే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం కూరకి సరిపడా కారం కూడా వేసుకుందామండి. వేసుకొని మరొక 2 నిమిషాలు మొత్తం అంతా కలుపుకుందాము. మనకి కారం అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, ఇప్పుడు దీంట్లోకి మనం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకొని దీన్ని కూడా మరొక 2 నిమిషాలు మొత్తం అంతా కలిపేసుకుందాము. ఓకేనండి, ఈ విధంగా కలిసిపోయినాక దీంట్లో మనం ధనియాల పొడి వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత ఫ్రై చేసుకుంటే కర్రీ మనకి ఎంత టేస్ట్గా ఉంటుంది, అంత సూపర్గా కుదురుతుంది. వీలైనంత మంచిగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఫ్రై అయిపోయినాక ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే కర్రీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనకి కూర దగ్గరికి అయ్యే వరకు కూడా ఉడికించేసుకుందాం. అంతేనండి, మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మనకి కర్రీలో ఆయిల్ అనేది సపరేట్ అయిపోయే వరకు కూడా మనం కర్రీ అనేది ఈ విధంగా ఉడికించేసుకోవాలి. మనకి ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం వేరే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. సూపర్గా ఉంటుందండి కర్రీ మాత్రం, చాలా చాలా బాగుంటుంది. కాంబినేషన్ స్ప్రింగ్ ఆనియన్, కాబోలి చెన్న అండ్ ఎగ్స్ లేకపోయినా మీరు కాబోలి చెన్న విత్ స్ప్రింగ్ ఆనియన్ తోటి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్కి చాలా ధీటుగా ఉంటుందండి కర్రీ అయితే. సో మీకు కావాలంటే ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. ఫస్ట్లో హోల్ గరం మసాలా వేసాను కదా, ఇంకా అవే. నేనైతే వేరే గరం మసాలాలు కూడా నేను ఏమి యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం లిటిల్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మరి ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.